అందరికీ నమస్కారం అండి. మేము ఒకే డిమాండ్ తో బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలి అనే ఒకే ఒక్క డిమాండ్ తో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టాము. అందులోనూ A4 షీట్ లో ఒక ప్రింట్ మాత్రమే తీసుకెళ్లాం. బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలి అనే ఒకే పదం మాత్రమే దాంట్లో ఉంది. మేము నిరసన కార్యక్రమం ఉదయం 8 గంటలకే అక్కడ ఉన్నాం, గ్రాండ్ రిడ్జ్ దగ్గర. బిఆర్ నాయుడు గారు వస్తారన్న ఉద్దేశంతో మేము అక్కడ నిల్చొని ప్రదర్శన చేస్తూ నిన్నాం. హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చారో జేబీ శ్రీనివాసులు ఆయన అనుచరులు చాలా మంది ఒక్కసారిగా వచ్చి మా పైన దాడి చేశారు. దాడి చేయడము అంటే మా చేతిలో ఉన్న ప్లకార్డులు ఏవైతే ఉన్నాయో అవి లాక్కోవడానికి ప్రయత్నించారు. మేము అవి లాక్కొనివ్వకుండా అడ్డుకున్నాం, అంతే తప్ప భయంకరంగా వాళ్ళు ఘర్షణ చేశారు, మా పైన దాడి చేశారు. ఆడవాళ్లమని కనికరం కూడా చూపించకుండా వాళ్ళు వాడిన మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఈ ఆడవి అంటే ఏం మేము వస్తువులమా? మేము మనుషులం కాదా? ఆడవాళ్ళు బయటికి రాకూడదా? ఆడవాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదా? ఆడముంటలు వీళ్ళని ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఏ రాజకీయాల్లో ఉండకూడదా ఆడవాళ్ళు? మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు, జగనన్న. ఆడవాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు. చరిత్రలుగా ఉన్నారు ఆడవాళ్ళు. ఇప్పుడు కూడా ముర్ము గారు ఉన్నారు, వాళ్ళకి అంత పెద్ద పెద్ద పదవుల్లో కూర్చొని పెట్టున్నారు. ఏ మీ పార్టీలో లేరా? మహిళలు ఎవరు రాజకీయాల్లో లేరా? పదవుల్లో లేరా? ఏమిటయ్యా అంత చిన్న చూపు ఆడవాళ్ళంటే? ఆడదాన్ని చూస్తే మాతృమూర్తి గుర్తు రావాలి. ఎంత నీచంగా మాట్లాడారు నిన్న, ఆడవాళ్ళని ఎంత తక్కువ చేసి మాట్లాడారు. మహిళ అంటే అంత చులకనా మీకు? ఇదే తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ గారు భార్య సుగుణమ్మ ఎమ్మెల్యేగా చేయలేదా? ఆమె నడపలేదా మీ పార్టీని? అంటే ఆమె వెనుక కూడా మీరు ఇలాగే మాట్లాడుకుంటున్నారా? ఆడది వెనుకలు మేము నడవాలని చూస్తున్నాం అంటున్నారా? సిగ్గు తెచ్చుకోండి అయ్యా. రాజకీయంలో ఏంటండి ఆడమ్మగా జెండర్ చూసేది? మా డిమాండ్ ఏంటి? ఆయన టిటిడి చైర్మన్ గా అనర్హుడు, ఆయన దిగిపోవాలి. ఒకటి చంద్రబాబు నాయుడు గారన్నా అది నిర్ణయం తీసుకొని ఆయన తొలగించాలి, లేదా ఈయన సిగ్గుపడి క్షమాపణ చెప్పి సమాజంలో తిరగలేక ఈయన రాజీనామా చేసి టీటీడీ నుంచి దిగిపోవాలి. అది మా డిమాండ్. దాని పక్కదారి పట్టించి ఆడవాళ్లు వచ్చారు, కరుణాకర్ రెడ్డి ఇట్లా, అభినయ్ రెడ్డి ఇట్లా, జగన్ ఇట్లా అని నిందలు మోపుతూ నిన్నంతా అక్కడ చేసిన ఎంత ఘోరంగా ఘర్షణ చేశారంటే మమ్మల్ని మానసికంగా బాగా దెబ్బతీశారు. ఈ దెబ్బలు చిన్న దెబ్బలే కావచ్చు, ఇవి మానిపోతాయి, కానీ మాకు జరిగిన అవమానం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది మా కొంతమందికే కాదు, మహిళా లోకానికి మొత్తానికి జరిగిన అవమానం. మేము బయట తిరగకుండా మీరు అడ్డుకోగలరా? రేపు ఉదయమే టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర మేము అందరం మహిళలందరం నిరాహార దీక్ష కూర్చొనేది ఎందుకంటే వెంటనే టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలి, లేకపోతే మా నిరాహార దీక్ష కొనసాగిస్తాము. ఇప్పుడు కూడా మేము రోడ్లపైకే వస్తాము, మేము భయపడము. ఎందుకంటే మా వెనకలు ఉన్న నాయకులు మహిళలుగా చూడట్లేదు, మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకందరికీ కూడా సమాన హక్కులు ఇస్తున్నారు. ఒక కార్యక్రమం చేపడుతున్నామంటే మహిళలు బాగా ముందుకొస్తారు, వాళ్ళు ఎదుగుతారు జీవితంలో అనే ఆలోచనతో పైకి తీసుకొస్తున్నారు. మీలాగా రాజకీయంలో కూడా ఒక పొజిషన్ లో ఉండి కూడా ఇంత చీప్ గా ఆలోచించే వ్యక్తులైతే మా పార్టీలో లేరు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. మీకు శిక్షణా తరగతులు చాలా అవసరము. మీకు అందరికీ ఆడవాళ్ళంటే వాళ్ళ శక్తి ఏంటో తెలియపరిచే వాళ్ళు ఎవరైనా మీకు చాలా అవసరము. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరందరూ కూడా ఏవైతే బెదిరింపులు కానీ, ఏవైతే ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు పేలుతున్నారో ఇవేవి కూడా మాకు ఎఫెక్ట్ కావు. మాకు ఒకటే ఒక దారి, కరుణాకర్ రెడ్డి గారు ఆదేశించినట్టుగా మేము నడుచుకుంటాము. బిఆర్ నాయుడు గారు రాజీనామా చేసేంత వరకు మేము నిరాహార దీక్షకు కూడా వెనకాడకుండా పాల్గొంటాము.